నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఈరోజు కుంకుమ పూజ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో గ్రామ ప్రజలు, యువజన సంఘం నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల సందర్భంగా కొత్తపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో మేము విఘ్నేశ్వర స్వామిని 45వసారి జరుపుకోవడం జరుగుతుంది. ఈ 45వ సంవత్సర వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు గ్రామంలో అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని మేము గత 45 సంవత్సరాలుగా భక్తి శ్రద్ధలతో కొలుచుకోవడం జరుగుతుంది. ఈ వినాయకుడిని నిర్వహించుకోవడం కోసం కృషి చేసినటువంటి గ్రామ పెద్దలకు, యువకులకు అందరికీ కృతజ్ఞతలు. ఈరోజు కొత్తపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో శివాలయం కమిటీ ఆధ్వర్యంలో గత 45 సంవత్సరాల నుంచి విఘ్నేశ్వర స్వామి నవరాత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు ఉదయం కుంకుమ పూజ కార్యక్రమం చేసుకుని తదుపరి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇటు అన్నదాన కార్యక్రమానికి గ్రామంలోని పెద్దలు, యువకులు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తూ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసింది. కాబట్టి ఈ సందర్భంగా విఘ్నేశ్వర స్వామివారిని గ్రామంలోని ప్రతి ఒక్కరు కూడా ఉన్నతంగా ఎదగాలని, విద్యార్థులు ఉద్యోగంలో పొందుతూ అందరూ కూడా పాడి పంటలు, పశు సంపదతో నిరంతరం గదిలాలని కోరుకుంటూ విఘ్నేశ్వర స్వామిని ఆరాధిస్తూ పూజలు చేయడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం కూడా మా యొక్క మండపం విఘ్నేశ్వర స్వామివారి మండపం వద్ద నైవేద్యాలతో మరియు దీపాలంకరణతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇదే విధంగా మేము అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ గ్రామంలో పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ దీనికి ముఖ్య కారకం గ్రామంలోని యువకులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా వారందరికీ కూడా అభినందిస్తూ మా యొక్క శివాలయం కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.